హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను శనగపప్పు గుమ్మిడి కూర అండి చేస్తున్నా. ఇలా గుమ్మిడికాయ తొక్క చెక్కించుకొని చిన్న ముక్కల్లా కోసుకోవాలండి. ఇలా కోసుకొని కుక్కర్లో వేసుకొని ఒక కప్పు శనగపప్పు, అరకప్పు శనగపప్పు నానబెట్టుకొని, ఒక కప్పు గుమ్మడికాయ ముక్కలు, అరకప్పు శనగపప్పు నానబెట్టుకొని కుక్కర్లో వేసుకోండి. అందులోనే అదే కప్పుతో ఒక గిన్నె నీళ్ళు వేసుకొని కుక్కరు 2 విజిల్స్ వచ్చాక ఆపేసుకోండి. 2 విజిల్స్ రావాలండి. వచ్చాక చూసారా, గుమ్మడికాయ ఇదంతా పై పిక్కలన్నీ తీసి తొక్కలు కూడా తీసుకొని మనం చిన్న ముక్కలా కోసుకోవాలండి. గుమ్మడికాయ ఒక మిక్సీ జార్లో కొబ్బరికాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ రెబ్బ, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. కోరుకున్నా పర్వాలేదు, నేనైతే మిక్సీ చేసుకున్నాను. ఇలా మిక్సీ చేసుకున్నది కొబ్బరికూర పక్కన పెట్టుకోండి. అలాగే మనకి గుమ్మడికాయని శనగపప్పు ఉడికిపోయింది, ఇది వడకెట్టేసుకోండి. ఈ నీళ్ళు కూడా వేస్ట్ చేసుకోక్కర్లేదండి. ఈ పప్పు మీద నీళ్ళు చక్కగా టేస్ట్ తాలింపు పెట్టేసుకుంటే అది బాగుంటాయి రైస్లో కలుపుకోవడానికి. ముందుగా అవి పక్కన పెట్టుకొని వడకెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. దాంట్లో ఒక పెనంలో తాలింపు పెట్టుకోండి. మినపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని తాలింపు పెట్టుకోండి. అందులోనే ఈ ముక్కలు, వడగట్టిన ముక్కలు కూడా వేసుకోండి. గుమ్మడి ముక్కలు వేసుకొని మనం అందులో టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోండి. 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో అయిపోయి కూరండి. ఒక్కసారి నీరు ఇంకాలి కదా, ఆ ముక్కల్లో నీరు శాతం పోయేలా ఒక్కసారి వేయించేసుకోండి. అందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒకసారి వేగనివ్వండి. వేగాక అందులోనే కొబ్బరి కూర, మనం మిక్సీ చేసిన కూర ఉంది కదా, అది కూడా అందులో వేసుకొని ఒకసారి కలుపుకొని వేయించుకున్నాక ఆపేసుకోండి. అంతేనండి. ఎంతో టేస్టీ అయినా గుమ్మడికాయ శనగపప్పు కూర రెడీ అయిపోయింది. మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. ఇవి రైస్లోకి చాలా బాగుంటుందండి. నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. గుమ్మడికాయ కూడా చాలా మంచిది వంటికి, శరీరానికి ఆరోగ్యం మంచిది అంటారు, ఆరోగ్యానికి. థ్యాంక్ యూ. ఇదే పప్పు నీళ్ళు మనం సర్వ్ చేసుకునేటప్పుడు ఈ పప్పు నీళ్ళు ఉంటాయండి. పప్పు నీళ్ళు ఉండిపోయిన వడగట్టి నీళ్ళు, దాంట్లో జీలకర్ర, పచ్చిమిరపకాయ తాలింపు పెట్టుకొని, కరివేపాకు తాలింపు పెట్టుకొని ఆ పప్పు నీళ్ళలో వేసుకోండి. సాల్ట్ వేసుకొని కలిపేసుకుంటే ఇలా తాలింపు పెట్టుకొని పప్పు నీళ్ళు కూడా వాడుకోవచ్చండి. రైస్లో చాలా మంచిది. బాయ్.